అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्. श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्. कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం ఎయిదర్కరియమరైகளை ஆயிரமின் தமிழால் செய்தற் குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் உய்தற்குதவும் இராமானுசன் எம்முரு துணையே. ஏரார் மதுர கவியுவ் உலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் ஆருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உத்ததமக்கென்னு நெஞ்சேவோர் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சீர்த்த மதுர கவிசை கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபத்யே. யதாரி வாக்வியாசமுதார கீர்த்திம் மாதுரிய சம்ஸ்லிஷ்ட கவித்வயுக்தோ மஹத்வ சம்பாவித புத்தி தத்துவம் அஷ்டாక్షరీ మహిత మంత్ర సుమధ్య భూత వర్ణద్వయం మమ ఇతిఢ్యముసంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథిభర రజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచే ప్రయత్నం చేశారు సరోజ. కానీ ఎందుకో ఇవాళ ఆమె ఇంతకు ముందు అనుసరించే విధానంలో మననం చేసినట్టుగా కనపడలేదు. కొంచెం కన్ఫ్యూజింగ్ గా, డిస్కనెక్టెడ్ గా, అంటే ఎదుటి వారితో కనెక్ట్ చేసుకుంటూ చెప్పగలిగే రీతిలో ఆమె మననం సాగలేదు. బహుశా కారణమేమో కొంచెం టెన్షన్ వల్ల ఏమో. ఎప్పుడు చెప్తారు, చక్కగా చెప్తారు, విషయాన్ని అర్థం చేసుకుంటారు, వివరణ కూడా బాగానే చేస్తారు. కానీ ఇవాళ ఎందుకో ఆ రకమైనటువంటి క్లారిటీ లోపించింది. నేను ఇంకోలా అంటున్నానని అనుకోవద్దు, గురువుగా చెప్తున్నాను, మీకు నేర్పించవలసినటువంటి రీతిని తెలియచేయాలని చెప్తున్నాను. ఎప్పుడూ మిమ్మల్ని ప్రశంసించటం లేదా మిమ్మల్ని ఎత్తి చూపడం అనేది కాదు, మీరు సరిదిద్దుకోవలసినటువంటి విధానాన్ని సూచించటం నా బాధ్యత. అంచేత ఇవాళ ఆమె అన్నీ చెప్పారు, ప్రతిపదార్థం చెప్పారు, పాసురం అనుసంధానం చేశారు, ముందుండేటటువంటి విషయాలను చెప్పారు, కానీ కనెక్టెడ్ గా చెప్పలేదు. ఆ కనెక్షన్ లోపిస్తే ఎదుటి వారికి మనం చెప్తున్న విషయం సంగ్రహంగానైనా కనెక్ట్ అయ్యేటట్లుగా ఉండాలి. ఆ రకంగా సాగలేదు ఈనాటి మననం. చెప్పిన విషయాలన్నీ మనం అనుకున్న విషయాలనే చెప్పుకున్నాము, కానీ ఎందుకో ఇన్వాల్వ్డ్ గా, కనెక్టెడ్ గా లేదు అనే విషయాన్ని ఆమెకి నేను సూచన చేస్తున్నాను. ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కువ చెప్పాలని ప్రయత్నం చేయకండి, కానీ చెప్పేదేదో మనం ఎదుటి వాళ్ళకి కొంచెం మనం వాళ్ళతో ముందు కనెక్ట్ అవ్వాలి. ఆమె వాళ్ళంతా పేపర్లలోనే కనెక్ట్ అయి ఉన్నారు, ఆమె మనతో కనెక్ట్ అవ్వలే, అందుకని విషయం కూడా మనకి కనెక్ట్ అవ్వలేదు. అందుకని అలా కాకుండా చక్కగా చిన్న ఒక 10 మాటలు 10 వాక్యాలు చెప్పండి, కానీ ఎదుటి వారితో మనం కనెక్ట్ అయి చెప్పేటట్లుగా ఉండాలి అనే దాన్ని మాత్రం సూచన చేస్తూ ప్రయత్నం చేసినందుకు ఆమెని మనసారా అభినందిస్తూ, ఇలాంటి అనుభవాలు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి ఒక మనకి పాఠంగా తీసుకుంటూ మరింతగా కృషి చేస్తూ సద్గ్రంథాధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి, ఆచార్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని రోజుని మనసారా పెరుమాళ్ళు
ఆచార్యులు కూడా అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. గోష్ఠి వారికి అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ప్రారంభమైన తర్వాత మనం ప్రథమంగా ఇవాళ కలుస్తున్నాం. దేవి అనుగ్రహాన్ని, అమ్మ అనుగ్రహాన్ని మనకు అందించేటటువంటి మంచి రోజులుగా వీటిని పెద్దలు మనకి చెప్తారు. అలాంటి మంచి రోజులలో లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పుడూ పొందించేటటువంటి శుభకరమైనటువంటి శుక్రవారం నాడు మనం ఇవాళ ఒక వ్యాసంగాన్ని పరిపూర్ణం చేసుకుంటూ ఒక వ్యాసంగాన్ని మరొక దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం, శుభారంభం చేసుకోబోతున్నాం. ఒక దానిని ఆచార్య అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఆ ప్రబంధాన్ని మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా అమ్మ పాదార వింద సన్నిధిని మనసారా ప్రణమిల్లుతూ మనం ముందుగా పాసురానుసంధానాన్ని చేసుకుందాం. అవిదిత విషయాంతరస్సఠారేరుపనిషదాముపగానమాత్ర భోగ అపి చ గుణవశాత్తదేకశేషి మధురకవిర్హృదయే మమావిరస్తు வேறொன்னொன்னானறியேன் வேதந்தமிழ்செய்தமாறன் சட்டகோபன்வன் குருகூரேரு எங்கள் வாழ்வாமென்னேத்தும் மதுர கவியார் எம்மையாழ்வாரவரே அரண் கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தென் குருகூர் நம்பி என்னக்கால் அன்றைக்கும் அமுதூருமென்னாவுக்கே நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமை இம்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவினின் இசைப்பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோல திருவுரு காண்பன்னான் பெரியவன் குருகூர் நகன் நம்பிக்கு ஆளுரியனாய் அடியேன் பெத்த நன்மையே நன்மையால் மிக்க நான் மறையாளர்கள் உண்மையாக கருதுவராதலில் அன்னையாய் அத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் சடகோபனன் நம்பியே நம்பினேன் பிறர் நன் பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் உன்னலாம் சம்பன்மாட திருக்குருகூர் நம்பி கண்பனாய் அடியேன் செதிர்த்தே நின்னே இன்னு தொட்டும் எழுமையும் என்பிரான் நின்னு தன் புகழேத்தவருளினான் குன்னமாட திருக்குருகூர் நம்பி என்னும் என்னை நிகழ்விலன் காண்மினே கண்டு கொண்டென்னை காரிமாறப்பிரான் பண்டவல்வினை பாத்தி அருளினான் என் திசையும் அறியவியம்புகேன் ஒன் தமிழ் சட்டகோபனருளையே அருள் கொண்டாடும் அடியவரின் புற அருளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டாயிரமின் தமிழ் பாடினான் அருள் கண்டீர் இவ்வுலகினில் மிக்கதே மிக்க வேதியர் வேதத்தினுட்பொருள் நிற்கப்பாடி என் நெஞ்சுள் நிறுத்தினான் தக்கசீர் சடகோபனன் நம்பிக்கு ஆட்புக்க காதல் அடிமை பயனன்றே பயனன்னாகிலும் தாங்கல்லராகிலும் செயல் நன்னாகத் திருத்தி பணிகொள்வான் குயில் நின்னார் பொழில் சூழ் குருகூர் நம்பி முயல்கின்றேன் உந்தன் மொய் கிழற்கன்பయే. ఇంతవరకు మనం అర్థంతో విశదంగా అనుసంధానం చేసుకున్నాం. మనం ఈ కణిన సిరుత్తాంబు అర్థానుసంధానం ఉపదేశపూర్వకంగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫలశ్రుతి పాసురం కానీ అలాగే ప్రబంధంలో చివరి పాసురమైనటువంటి నిన్నటి 10వ పాసురం కానీ ఉపదేశాత్మకంగా మనం చెప్పుకోలేదు. విషయాన్ని అయితే చెప్పుకున్నాం. అది చదవచ్చా చదవకూడదా అనేటటువంటి సందేహం కూడా మీలో కలగచ్చు. కాకపోతే ఇవి నిత్యానుసంధేయములైనటువంటి ప్రబంధాలు కనుక పెద్దల ద్వారా ఇంతకు ముందు మీరు సొంతగానో మరొక రకంగానో దీన్ని నేర్చుకుని ఉన్నవాళ్లే అయి ఉంటారు కనుక నిత్యం అనుసంధానం చేసుకున్నప్పుడు అనుసంధానం చేసుకోండి. నేర్చుకున్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు ఆగిపోక్కర్లేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఆ చివరి పాసురాలను ఉపదేశాత్మకంగా తెలుసుకునేంత వరకు అనుసంధానం చేయకండి. ఎలాగ శాత్మర కోసం వాటిని వదిలిపెడతారు కాబట్టి ఆ ప్రకారంగా వదిలిన ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనం అనుసంధానం చేసుకున్నా తప్పు లేదు. అది కూడా చెప్తున్నానంటే తప్పు ఎవరైనా చేస్తే అనుకోకండి. నిత్యానుసంధానం చదివి అలవాటు ఉండి, ప్రబంధం చదివి అలవాటు ఉన్న వాళ్ళు అనుసంధానం చేసుకోండి. మనం ఎందుకు ఆపుకున్నాం అంటే మనం ఒక పద్ధతిలో వెళుతున్నాం.
పెద్దల ద్వారానే ప్రారంభం, పెద్దల ద్వారానే పరిపూర్తి చేసుకోవాలనేటటువంటి ఒక పద్ధతికి మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి మనం ఉపదేశాత్మకంగా ఆచార్యుల ద్వారా దీన్ని పొందిన తర్వాత మళ్ళీ గోష్ఠిలో ఒకసారి ఉపదేశం తీసుకుందాం. అప్పుడు వాటిని మనం అనుసంధానం చేసుకుందాము అని మీకు నేను సూచన చేస్తున్నాను. అంచే చదివిన వాళ్ళని విమర్శించకండి, చదవని వాళ్ళని విమర్శించకండి. చదవకుండా ఉండడం ఎవరికి అంటే కొత్తగా మొదటిసారి ఈ ప్రబంధాన్ని తెలుసుకొని అనుసంధానం చేస్తున్న వాళ్ళు మాత్రం ఆపండి, పర్వాలేదు, త్వరలోనే మనం దాన్ని పూర్తి చేసేసుకుంటాం. ఆ తర్వాత ఆ పాసురాలను కూడా గురువు ద్వారా ఉపదేశం తీసుకొని చక్కగా అనుసంధానం చేసుకుందరు. గాని ఇవాళ చివరిలో ప్రమాణ తిరటి, ఇవాళ మనకి చాలా టాస్కులు ఉన్నాయి. మనం శ్రీరంగరాజస్తవం ప్రారంభం కూడా ప్రార్థనా శ్లోకాల గురించి చెప్పుకోవాలి. అయినా మానద్దు, ఇవాళే మళ్ళీ చక్కగా మంచి రోజు కాబట్టి మనం చివరి కన్యనం సిరుత్తాంబులో ఉండేటటువంటి ప్రమాణ తిరట్టులో ఉండే పాశురాలను కూడా ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. నెంబర్లు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 2, 1, 11 తిరువాయిమొഴി అంటే గ్రంథం చెప్పకపోతే తిరువాయిమొഴి అనే అర్థం. 2, 1, 11, 3, 9, 1, 8, 10, 1, 7, 9, 2, 7, 9, 2, 5, 3, 11 మొత్తం 5 పాసురాలు వచ్చాయి. ఆఖరి ఛాన్స్ కన్యనం సిరుత్తాంబర్థానుసంధానం సందర్భంగా చక్కగా వినియోగించుకుందాం మనం. ఇవి కాకుండా తిరువిరుత్తంలో 75వ పాసురం, మొత్తం 6 పాసురాలు చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనం కుయిల్ నిన్నార్ పొజిల్ సూర్ అనేటటువంటి పాసురంలో ఆ ఆళ్వార్లు వేంచేసి ఉండేటటువంటి తిరునగరిలో ఉండేటటువంటి తిరియక్కులు కూడా ఆళ్వార్లు అలవాటు చేసినటువంటి ఆళ్వార్ల ద్వారా విన్నటువంటి పాటలనే పాడుతున్నాయి అని, అక్కడ కూడా సామగానమే వినిపిస్తోంది అని, ఆళ్వార్లు తీర్చిదిద్దేటటువంటి వైభవం అలా ఉంటుంది అని కురుగూరు యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు కుయిల్ నిన్నార్ పొజిల్ సోళ్ అనేటటువంటి ప్రయోగం చేశారు అని అనుకున్నాం. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, సదాచార్యుడు ఉన్న చోట చుట్టూ ఉన్నవారందరూ కూడా ఎప్పుడూ భగవన్నామ సంకీర్తనమే చేస్తూ ఉంటారు అని మనం చెప్పుకున్నాం. గురువుగారు ఉండి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటే పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేకుండా అందరూ చక్కగా మంచి మంచి స్తోత్రాలు, మంచి మంచి ప్రబంధాలు, మంచి మంచి శ్లోకాలు, నామాలు అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి తీరు ఒకసారి మనకి జ్ఞాపకం వస్తుంది అని అంటారు. అంతేకాదు, మనం సామగానం వినాలి అంటే, సదా సామగానం చేసేటటువంటి సన్నివేశాన్ని సేవించాలి అంటే, ముక్తులకి అయితే ముక్తి కలిగిన తర్వాత వైకుంఠానికి వెళితే సామగానాన్ని వినేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముముక్షువులు అయితే ఆచార్యుల శ్రీపాదాలని పడితే ఇక్కడే అటువంటి సామగానాన్ని వినేటటువంటి అవకాశం ఉంటుంది అని మనకు చెప్పారు. సామగానాన్ని వినే అవకాశం వైకుంఠంలో ముక్తులకైతే కలుగుతుంది. కానీ ముముక్షువులు అంటే ఇంకా ముక్తిని కోరుతున్నారు, ముక్తిని పొందలేదు, అలాంటి వారికి ఈ సామగానాన్ని వినే అవకాశం ఎక్కడ కలుగుతుంది అంటే ఆళ్వార్లు ఉండేటటువంటి తిరుక్కురుగూర్ అనేటటువంటి దివ్య దేశం అలాంటి వైభవాన్ని కలిగి ఉంది. అంతేకాదు, అక్కడ ఉండేటటువంటి చేతనులు అంటే ప్రాణం కలిగిన ప్రతి ప్రాణి కూడా ఆనందంగా ఉంటాయి అని ఎలాగైతే చెప్పారో, అలాగే ఆచార్యులు అవతరించినటువంటి అద్భుతమైనటువంటి స్థలం అందరికీ ఆనందాన్ని కలిగించేదే అయి ఉంటుంది. అందరికీ అంటే ఎవరందరికీ అంటే ఎంతమంది ఉన్నారు అంటే, భగవంతుడు ఉన్నాడు, చేతనులు ఉన్నారు. చేతనులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే నిత్యులు, ముక్తులు, బద్ధులు అని 3 రకాలుగా ఉంటారు. ఆ 3 రకాలైనటువంటి చేతనులకి కూడా పరమాత్మతో సహా అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రదేశం ఏదవుతుంది అంటే తిరుక్కురుగూర్ లాంటి దివ్య దేశాలు అవుతాయి.
మహనీయులు అవతరించినటువంటి స్థలాలకి రావాలని వారు కోరుకుంటారు కనుక భగవంతుడికి ఆనందమే, నిత్యులకి ఆనందమే, ముక్తులకి ఆనందమే, బద్ధులలో ముముక్షువులైనటువంటి వారికి కూడా ఆనందాన్ని కలిగించేదే. బద్ధులుగా చెప్పబడేటటువంటి కోకిలల వాటి కూడా ఇదే నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉంటాయి అని కుయిల్ నిన్నార్ పొழிల్ సోడ్ అనే పదం ద్వారా ఆచార్యుల యొక్క స్థలము, అవతార స్థలము, ఆచార్యుల యొక్క సన్నిధి వైభవాన్ని మనకి చాలా అందంగా స్పష్టంగా తెలియచేసి చివరి పాసురంలో మనకి ఫలశ్రుతిని వినిపిస్తున్నారు. ఫలము అంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని మనం చదివినప్పుడు అందులో 3వ పాశురం, 30వ పాశురం ఈ రెండిట్లోనూ కూడా ఫలం మనకి చెప్పబడుతుంది. నీంగాద సెల్వం నిరైందు అని ఓంగి ఉలగళంద ఇప్పటికీ ఆశీర్వచన పాసురంగా పెద్దలందరూ చెప్తారు కదా. అంటే తరగని సంపద నిండుతుంది, పాలు ఉంటాయి, పంట ఉంటుంది అంటూ అలా చెప్పినటువంటి ఆ పాసురం అంతా ఫలాన్నే మనకి చెప్తూ ఉండే పాసురం. మళ్ళీ మనకి 30వ పాసురంలో కూడా ఇన్బురువర్ అని చెప్తారు. అందులో ఫలం, ఇందులో ఫలం, ఈ రెండిటికి తేడా చెప్తారు. మీ అందరూ వినే ఉంటారు పెద్దల ద్వారా. 2 సార్లు ఎందుకు ఫలితాన్ని చెప్పారు అంటే ప్రారంభంలో ఒకసారి ఆ పని చెయ్యడం మీద ఆసక్తి కలగడం కోసం, చివరిలో ఆ పని వల్ల కలిగేటటువంటి ఆ పని పట్ల విశ్వాసం కలగడం కోసం అంటారు. మొదట 3వ పాశురం తిరుప్పావై వ్రతాన్ని అనుసంధానం చేస్తే కలిగేటటువంటి ఫలితం. 30వ పాశురంలో వ్రతానుష్ఠానం చెయ్యక్కర్లేదు, ప్రబంధాన్ని అనుసంధానం చేస్తే చాలు. ఆ 30 పాశురాలని అనుసంధానం చేస్తే కలిగేటటువంటి ఫలితం మనకి 30వ పాశురంలో చెప్పారు. ప్రబంధ అధ్యయన ఫలం అని. ఏదైనా ఫలశ్రుతి అలాగే ఉంటుంది కదా. 10 పాశురాలకి ఫలశ్రుతి పాశురంలో ఇవి చదివితే అని అంటారు. అంచేత ఈ ప్రబంధానికి కూడా అనుసంధానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏది అనే దాన్ని 11వ పాశురంలో మధుర కవులు అనుగ్రహిస్తున్నారు. పాశురం అనుసంధానం చేస్తున్నాను, వినండి. అన్బన్ తన్నై அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தன் குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் மதுர கவி சொன்ன சொல் நம்புவார்பதி వైగుందం కాణ్మినే. ఇందులో క్రియాపదం చెప్పుకోవాలి అంటే కాణ్మిన్ అనేది క్రియాపదం. కాణ్మిన్ అంటే చూడండి అని అర్థం, అంటే తెలుసుకోండి అని భావార్థంగా మనం చెప్పుకోవాలి. కాణ్మిన్ తెలుసుకోండి, గమనించండి అనేటటువంటి విషయాన్ని మనకి ఆ క్రియాపదం ద్వారా చెప్తున్నారు. నంబువార్ అనే దాంట్లో కూడా క్రియ మిళితమై ఉంది. అడైందవర్ అనే దాంట్లో కూడా క్రియాపదం మనకి కనిపిస్తోంది. ఆశ్రయించిన వారు అనర్థం. నంబువార్ అంటే ఆశించిన వారు అని అర్థం అన్నమాట. ఇవి అవాంతర క్రియలు, క్రియాపదాలు కావు, క్రియతో కూడినటువంటి పదాలుగా మనం తీసుకుందాం. ప్రధానమైనటువంటి క్రియ కాణ్మిన్ అనేదే క్రియాపదం. ఇందులో అన్బన్ అనేటటువంటి పదం ఉంది చూడండి. అన్బు అంటే ప్రేమ. ఇంతకు ముందు పాసురంలో వచ్చినటువంటి పదప్రయోగమే ఇందులో కూడా వస్తోంది. నంబిక్కు కురుగూర్ నగర్ నంబిక్కు అన్బనాయ్ అని ఇంతకు ముందు కూడా ఒక పాసురంలో ప్రయోగం చేశారు. సెదిర్తే ఇన్రే అని అక్కడ చివరిలో వస్తుంది. సంపన్మాడ తిరుక్కురుగూర్ నగర్ నంబిక్కు అన్బనాయ్ సెదిర్తేన్ ఇన్రే. ఎన్నో పాసురమో మీరు ఒకసారి నెంబర్ చూసుకోండి. అదే పదప్రయోగం ఇందులో కూడా చేస్తున్నారు. మనకి అన్నయ ఎత్తనాయ్ ఎన్నయ ఆండడం తన్మయ, అది 3వ పాసురం అనుకుంటాను నేను. సెదిర్తే నిన్నే అనేది 3వ పాసురం కాదు నా ఉద్దేశం ప్రకారంగా. అన్బన్ అనేటటువంటి వస్తే వచ్చి ఉండవచ్చు కానీ అది జాగ్రత్తగా గమనించి పెట్టండి. పాసురం మొదలు పెట్టాలని చెప్తున్నాను. నెంబర్లు పెడితే కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. నంబినేన్ అనేటటువంటి పాసురంతో మొదలెడితే అన్బనాయ్ అని వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు చూడండి. అన్బన్ తర్నై అని మొదలవుతోంది పాసురం. అన్బు అంటే ప్రేమ అని అర్థం.
ప్రీతి అనర్థం, ఇష్టము అనర్థం. అన్బన్ తన్నై అనేదంతా ఒకే పదంగా తీసుకుని ఆ భగవంతుడిని అనే అర్థంలో చెప్తారు. అన్బన్ అని అనడంలో ప్రేమించేవాడు అనర్థము, ప్రేమింపబడేవాడు అనర్థం. అన్బన్ అంటే ప్రేమ కలిగినవాడు అనర్థం, ప్రేమించదగినవాడు అని కూడా అర్థం. రెండిటికి తేడా మీకు గమనిస్తున్నారా? ప్రేమించడానికి యోగ్యుడు, ప్రేమకి పాత్రుడు అనర్థం, ప్రేమ కలిగినవాడు, మన పట్ల ప్రేమ కలిగినవాడు అని అర్థం అనమాట. అన్బన్ తన్నై. ఈ అన్బన్ అనేది 3 సార్లు వస్తుంది ఈ పాసురంలో, ముగ్గురిని చెప్తుంది అని వ్యాఖ్యాతలు చెప్తారు. అన్బన్ తన్నై ప్రేమ కలిగిన వాడు, ప్రేమ పాత్రుడు అయినటువంటి వాడు అంటే ఇది పరమాత్మని గురించి చెప్తున్న మాట. అన్బన్ అనడంలో ఎవరి పట్ల అని ఏమీ చెప్పలేదు కాబట్టి భగవంతుడు అందరి పట్ల ప్రేమ కలిగిన వాడు కనుక సామాన్యమైనటువంటి ఒక లక్షణంగా ఇందులో అన్బన్ అని పరమాత్మని గురించి చెప్తున్నారు. ప్రేమస్వరూపుడు అని అర్థం. ఒక వస్తువుకి ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని నిర్దేశించాలి అంటే ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఉంటుంది దాని ద్వారా అని ఆవు గంగడోలు ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. చాట అన్నది మనకి చీపురు కాదు, చీపురు అన్నది చాట కాదు. దీనికి ఒక లక్షణం, దానికి ఒక లక్షణం. మనకు ఎలా అయితే విడివిడిగా ఉంటాయో ప్రతి వస్తువుకి కూడా అలాగే స్వరూప నిరూపక ధర్మాలు కొన్ని ఉంటాయి. అలాగే భగవంతుని స్వరూపాన్ని నిరూపించేది అమ్మవారు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం, శ్రీయపతి అనేటటువంటి లక్షణంతో. ఇప్పుడు భగవంతుడు అని అంటే పరమాత్మ నిరూపక ధర్మం ఏదవుతుంది అంటే ఈశ్వరత్వం అని మనం అనుకుంటాం, అన్నింటినీ నియమించేవాడు. కానీ కాదు, ప్రేమ కలిగి ఉండడం, ప్రేమే ఆయన యొక్క స్వరూప నిరూపకమైనది అనే అర్థంలో ఇందులో ఆ రకంగా విశేషంగా అన్బన్ అని ప్రారంభం చేస్తున్నారు. ఇది భగవద్వాచకమైన పదం అనుకుందాం. ఇది ఆళ్వార్లకు కూడా కనెక్ట్ చేస్తారు, కానీ అలా వద్దు, ఇప్పుడు మనం క్లియర్ గా చెప్పుకోవాలి కాబట్టి అన్బన్ తన్నై అంటే ప్రేమమూర్తి అయినటువంటి ఆయనను అని భగవంతుణ్ణి. అడయిందవరఘట్కు ఆయనని ఆశ్రయించిన వారు అంటే భాగవతోత్తములు. ప్రేమస్వరూపుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించినటువంటి వారు అంటే భగవత్ సంబంధం కలిగినటువంటి భాగవతోత్తములు. అడయిందవరఘట్కు ఎల్లాం, అడయిందవరఘట్కు అలా ఆశ్రయించిన వారికి ఎల్లాం అందరికీ అన్నమాట. వీరు వారు అని లేదు, విచక్షణ లేదు, వాళ్ళు ఏ జాతి ఏ కులం అనేటటువంటి మాటలే లేకుండా అన్బన్ భగవంతుడి పట్ల ప్రేమమూర్తి అయినటువంటి పరమాత్మని ఆశ్రయించిన వారికి అందరికి పట్ల కూడా అన్బన్ ప్రేమ కలిగినటువంటి వారు అంటే భాగవత విషయమైనటువంటి ప్రేమ కలిగిన వారు అన్న చోట రెండవసారి అన్బన్ అన్నప్పుడు శఠగోపులని చెప్తోంది. ఆ వెంటనే తెన్ కురుఘూర్ నగర్ నంబెక్కు అని వారి పేరుని స్పష్టం చేస్తున్నారు. అలా భాగవత పట్ల ప్రేమ కలిగినటువంటి వారెవరు అంటే తెన్ కురుఘూర్ నగర్ నంబి, దక్షిణంలో ఉండేటటువంటి కురుఘాపురులో ఉండేటటువంటి పరిపూర్ణులైనటువంటి శఠగోపులు అని అనుకోవాలి. అంటే మొదట అన్బన్ అనేది పరమాత్మ వాచకము, ప్రేమమూర్తి అయినటువంటి స్వామిని ఆశ్రయించిన వారి పట్ల ప్రేమ కలిగినటువంటి వారు కురుఘూర్ నంబి అని నమ్మాళ్వార్లకి వాచకం అవుతుంది. తర్వాత అన్బనాయ్ అని మరొక పదం ఉంది చూడండి. అలా శఠగోపుల విషయంలో ప్రేమ కలిగిన వారు ఇదెవరికి వాచకం? మధుర కవులకి వాచకం అన్నమాట. అంటే భగవంతుడు భగవంతుణ్ణి ప్రేమించే భాగవతులు, ఆ భాగవత భక్తి కలిగినటువంటి నమ్మాళ్వార్లు, ఆ నమ్మాళ్వార్ల పట్ల ప్రేమ కలిగినటువంటి మధుర కవులు అని మనం చెప్పుకోవాలి. అన్బన్నాయ్ అంటే 3 పాదాలలో 3 సార్లు వచ్చినటువంటి అన్బన్ అనేటటువంటి పదం ముగ్గురికి వాచకం అవుతోంది అని మనం తెలుసుకోవాలి. ఒకటి భగవంతుడికి, ఒకటి ఆళ్వార్లకి, ఒకటి మధుర కవి ఆళ్వార్లకి అని. మధుర కవి సొన్న సొల్, మధుర కవులు చెప్పినటువంటి మాట నంబువార్పది అంటే మధుర కవులు చెప్పినటువంటి ఈ ప్రబంధాన్ని నంబువార్ అంటే ఇష్టపడేవారు, ఆశించేటటువంటి వారు, దాని పట్ల ఆదరము ప్రేమ కలిగినటువంటి వారి యొక్క పది అంటే స్థానము అని అర్థం. 10 అంటే నంబర్ కాదు, ఇక్కడ
తిరుపతి అంటాను చూసారా, తిరుపతి అంటే శ్రీస్థానము అని అర్థం అన్నమాట. తిరుపతులు 108 దివ్య తిరుపతులు అంటాం. అంటే భగవంతుడు ఉండేటటువంటి స్థానములు అని అర్థం. పది అంటే ఇక్కడ స్థానము అని అర్థం. నంబువార్ పది, ఈ దివ్య ప్రబంధమును ఆశపడేటటువంటి వారి యొక్క స్థానము వైకుంఠం, వైకుంఠమే అని స్పష్టం చేస్తున్నారు. అంటే అంతటి ఆనందాన్ని పొందుతారు వారు, తప్పకుండా శ్రీ వైకుంఠాన్నే చేరుకోగలిగేటటువంటి వైభవాన్ని కలిగినటువంటి వారు అని కాణ్మిన్, సుమండి అని అర్థం అన్నమాట. చూడండి అని అర్థం కాదు. అవును సుముఖ వైగుంధం కాణ్మిన్, వైగుంధమే అవుతుంది అని. అలా ఈ దివ్య ప్రబంధ అర్థానుసంధానం చేసిన వారు ఉండేది ఎక్కడా అంటే శ్రీ వైకుంఠంలో. వారికి స్థానం ఎక్కడా, వారిని ఎక్కడ వారిని ఎక్కడ పెట్టగలుగుతాము అంటే శ్రీ వైకుంఠమే తమకి స్థానంగా కలిగినటువంటి వారు అవుతారు అని ఈ దివ్య ప్రబంధ అర్థానుసంధానానికి ఉండేటటువంటి ఫలితాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు ఇందులో. ఎందుకంటే ఈ దివ్య ప్రబంధంలో అంతా ఆచార్య వైభవమే చెప్పబడింది. ఇందులో భగవద్ వైభవం మనకి కనపడలేదు. భగవంతుని యొక్క గుణ సంకీర్తనం, నామ సంకీర్తనం చేస్తే పరపదం వస్తుంది అనేది మనకి తెలుసు భగవంతుని యొక్క దివ్య ప్రబంధాలని చదివితే. మరి ఆచార్య వైభవాన్ని తెలియజేసేటటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని చదివితే ఏమొస్తుంది అంటే మనం మళ్ళీ పరమపదాన్ని పొందడానికి వేరే ప్రయత్నం చేయాలా అంటే అక్కర్లేదు. మీరు ఆచార్య నిష్ట కలిగి ఉంటే నిత్యసూరులే మిమ్మల్ని పిలిచి అక్కడ జాగా ఇస్తారు అని, వాళ్ళు ఉండేటటువంటి స్థానమే శ్రీ వైకుంఠం అవుతుంది అని. ఆచార్య నిష్ట, చర్మపర్వ నిష్ట కలిగితే కూడా అదే ప్రయోజనం కలుగుతుంది అని చాలా అందంగా చాలా స్పష్టంగా ఇందులో మనకి తెలియజేస్తున్నారు. అయితే పరమాత్మని ఇందులో అన్బన్ అని చెప్పడం, అలాగే ఆళ్వార్లని కానీ అలాగే మధుర కవులని కానీ అన్బన్ అని చెప్పడంలో ఎంత అందం, ఎంత సంస్కారం మనకి కనిపిస్తాయి అని అంటే, ఇవాళ అది లోపించే మనలో మాట కానీ చేత కానీ ఆలోచన కానీ ఏదైనా సరే పరుషంగా వస్తున్నాయి. ఇవాళ చూడండి లోకం, కాలం ఎంత విపరీతంగా ఉంది అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు, ఎవరు ఏమి అంటున్నారో తెలియటం లేదు, ఎవరు ఏమి ఆలోచిస్తున్నారో తెలియడం లేదు. నన్నిలా అంటావా నిన్ను నేనంట, నన్నిలా అంటావా నిన్ను నేనంట అని విచక్షణారహితంగా ఒకరి మీద ఒకరు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, అయ్యో మనందరం మానవులం అన్నటువంటి ఒక జ్ఞానమైనా లేకుండా పోతోంది అని బాధపడుతున్నామే. అదెందుకు కలుగుతుంది అంటే ప్రేమ రహితులు అయితే, అలాంటి ఒక అహంకారం మాత్రమే నిండి ఉంటే అలాంటి ప్రవృత్తి, అలాంటి ఆలోచన, అలాంటి మాట మన నోటంట వస్తాయి. కానీ ఎలాంటి సంస్కారాన్ని కలిగి ఉండాలి? ప్రేమ ఉందనుకోండి మనస్సులో, అప్పుడు మన నోటంట నిజంగా అక్కడ దోషం ఉన్నప్పటికీ కూడా మన నోటితో మనం ఆ దోషాన్ని చెప్పేటటువంటి స్థితి ఎప్పుడూ ఉండదు కదా. ఎదురింటి వాళ్ళ గురించి, పక్కింటి వాళ్ళ గురించి, ఈవిడ గురించి, ఆవిడ గురించి రకరకాలుగా కూపీలు లాగి, రకరకాలుగా ప్రచారం చేసి, ఫార్వర్డ్ చేసి, మెసేజ్లు పెట్టి అన్నీ చేస్తాం. కానీ నీ ఇంటి గుట్టుని నోరు మూసుకునే ఉంటావు కదా. ఎందుకని అంటే నీకు నీ వాళ్ళ మీద ప్రేమ. ఒకే పని ఎదుటి వాళ్ళు చేసినా, నీ వాళ్ళు చేసినా, నీ వాళ్ళు చేసిన దాన్ని అయితే నువ్వు నోరెత్తి చెప్పవు, కానీ ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని అయితే పెద్దగా ప్రచారం చేస్తావు. ఎందుకని నీ అనేటటువంటి ఒక భావన ఉంది, ఇది నాది అనేటటువంటి ఒక సంబంధం ఉండడం చేత. కానీ పరమాత్మ ఇది నాది, ఇది నాది కాదు అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదే, అంతా ఆయనదే. కాబట్టే ఆయన అన్బన్ అని ప్రేమమూర్తిగా చెప్పబడుతున్నాడు అంటారు. అంటే ఆయన చెప్పేటప్పుడు ఆయనకి ఎవరైనా ఒకటే, సర్వభూత సుహృత్తు ఆయన అనేదాన్ని చెప్తున్నారు. అలాంటి భగవంతుణ్ణి మనం చేరాలి అంటే ఆయనలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి, ఎన్నో గుణాలు ఉంటాయి, అవి లెక్క పెట్టలేనన్ని గుణాలు ఉంటాయి. కానీ ప్రధానంగా 4 గుణాల గురించి
మనకి చెప్తూ ఉంటారు. బెంగలేదు, వెళ్ళండి వెళ్ళండి, అడయిందవర్ అని అంటున్నారు కదా, ఆశ్రయించాలి అని అంటున్నారు. ఆశ్రయించటానికి కావలసినటువంటి, సులభంగా మనం బెంగ లేకుండా భయపడకుండా దగ్గరించటానికి కావలసినటువంటి గుణాలు ఒక 4 ఉంటాయి అని చెప్తారు. చేరిన తర్వాత మనకి పని చేసి పెట్టే గుణాలు 4 ఉంటాయి అని చెప్తారు. మొత్తం 8 గుణాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. వాటిని ఆశ్రయణ, సౌకర్య, ఆపాదక గుణములు అని చెప్తారు. అంటే బెంగలేదు, వెళ్ళొచ్చు 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 అని అనిపిస్తుంది. ఆ 4 గుణాలు ఏవి అనంటే వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం అని చెప్తారు. వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం అంటారు. ఆళ్వార్ల వైభవాన్ని గురించి చెప్తూ కూడా మనకి భగవంతుడిలో ఉండేటటువంటి ఈ గుణాలని అలవోకగా చెప్పేశారు మధుర కవులు. కన్నినుం సిరుత్తాంబినాల్ కట్టున్నప్పణ్ణియ పెరుమాయన్ ఎన్నప్పన్ అని అక్కడ మొదటి పాశురం జ్ఞాపకం చేసుకుందాం. అందులో కట్టున్నప్పణ్ణియ, కట్టబడ్డాడు అంటేనే దామోదర వృత్తాంతం ఏ గుణాన్ని చెప్తుంది? సౌలభ్యం అనే గుణాన్ని చెప్తోంది. పెరుమాయన్, ఆయనే వచ్చి ఇక్కడ మనతో కలిసి ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా ఉంటాడు కాబట్టి సౌశీల్యం అనే గుణం చెప్పబడుతోంది. ఎన్నప్పన్, నా స్వామి అని అంటున్నారు కాబట్టి స్వామిత్వం అనే గుణాలు చెప్పబడుతోంది. ఇవన్నీ కలిపి చెప్పేశారు ఆ మూడింటిని. కానీ ఇందులో ఒక్క గుణాన్ని మాత్రమే విడిగా చెప్తున్నారు, ప్రేమ, అన్బన్. అదే వాత్సల్యం అన్నమాట. దోషాలు చూడకుండా ఇష్టంగా మనని స్వీకరించేటటువంటి గుణమే కదా వాత్సల్యం అంటే. అదెప్పుడు దోషాలు చూడకుండా ఉంటామంటే ప్రేమ ఉంటే కదా. పోన్లేదు అంటే అన్నాడులే అని ఎప్పుడు మనం ఇగ్నోర్ చేస్తాము అంటే ప్రేమ ఉంటే కదా చేస్తాము. ఆ ప్రేమనే వాత్సల్యంగా తీసుకుంటే అది అన్నిటితో కలిపి చెప్తే బాగుండదండి. అబ్బో, ఆ గుణానికి సాటి లేదు అని దాన్ని ఎప్పుడు విడిగానే చెప్తారు. మధుర కవులు అలాగే చెప్పారు, భగవద్ రామానుజులు అలాగే చెప్పారు. భగవద్ రామానుజులు గద్యత్రయాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం కాబట్టి ఆ గద్యత్రయంలో ఇప్పుడు 2 గద్యల్ని మీరు ఇంకా గట్టిగా అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ఆ రెండింటిలోనూ కూడా ఈ ప్రకారం మనకి కనిపిస్తుంది. వాత్సల్యం అనేటటువంటి గుణాన్ని విడిగా చెప్పినటువంటి ఒక వాక్యం మనకు అందులో ఉంటుంది. మీరు ఇంకా అంతవరకు వచ్చారో లేదో, అయినా పాతవాళ్ళు కదా, సీనియర్స్ కదా, అందుకని ఆశ్రిత వాత్సల్యైక మహోదధే అని ఒక మాట ఉంటుంది చూడండి. 5వ చూర్ణికలోనే చివరి వరకు మనం వచ్చేస్తే ప్రణతార్తిహర తర్వాత ఉంటుంది శరణాగతి గద్యంలో. అలాగే శ్రీరంగ గద్యంలో కూడా సేమ్ అదే రిపీటెడ్ గా వస్తుంది. ఆశ్రిత వాత్సల్యేక మహోదధే అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య అంటూ అవే పదాలు శ్రీరంగ గద్యంలో కూడా మనకి కనిపిస్తాయి. అంచేత వాత్సల్యం అనేటటువంటి గుణాన్ని ప్రత్యేకంగా వేరుగా ఒక వాక్యంలో మనకి అనుసంధానం చేశారు భగవద్ రామానుజుల వారు. మధుర కవులు ఇది దీనికి ఆదర్శం అన్నమాట. అందుకే ఆ వాత్సల్యం అనేటటువంటి గుణాన్ని అన్బన్ అనేటటువంటి పదంతో ఇందులో చెప్తున్నారు. ఇది సర్వసాధారణమైనటువంటి ప్రేమ, మా భగవంతుడికి ఉండేటటువంటి ప్రేమ. రిపూణామపి వత్సలః అని అక్కడ మనకి చెప్తారు. అన్నిటికీ, లోకాలకంతటికీ తల్లి తండ్రి ఆయనే కనుక అందరినీ ఆయన ప్రేమించక తప్పదు. పిల్లలందరినీ తల్లిదండ్రులు ఒకేలా ప్రేమించినట్లుగా మంచి చెడు గుణాలున్నా ప్రేమించేవాడు అవుతాడు దైవం కనుక. అది సాధారణమైనటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రేమ కలిగిన వాడుగా పరమాత్మ యొక్క వైభవాన్ని అందులో చెప్పారు. ఇక 2వ దాంట్లో ఆళ్వార్లకు ఉండేటటువంటి ప్రేమ ఎలాంటిది అంటే అది సర్వసాధారణమైనటువంటి ప్రేమ కాదు. ఆళ్వార్లకు ఎవరి పట్ల ప్రేమ అంటే భగవద్భక్తుల విషయంలోనే ప్రేమ కలిగినటువంటి వారు ఆళ్వార్లు. అందుకే వారు భగవద్వైభవాన్ని చెప్పారు, భాగవత వైభవాన్ని చెప్పారు. కనుక వాళ్ళెవరైతే వాళ్లే నాకు దేముళ్ళు అని చెప్పారు. కనుక భాగవత భక్తి కలిగినటువంటి వారు ఆళ్వార్లు అని అడైందవర్గట్కెల్లాం అన్బన్ అని అంటున్నారు అందులో. అంటే ఇప్పుడు భగవంతుడికి
ఉనికి సత్తకి కారణమైనటువంటి ఈ ప్రపంచమంతా ప్రేమించదగినదిగానే ఉంటుంది. కానీ ఆళ్వార్లకి సత్తకి కారణం ఎవరు అంటే భగవంతునికి ప్రాణం ఏదైతే అది అనుకోవాలి. ఎందుకు భాగవత భక్తి మనలో కలగాలి అనంటే, భగవద్భక్తి కలిగింది ఎప్పుడు కలిగింది, దాని ప్రయోజనం ఏమిటి, ఎలా కలుగుతుంది అనంటే, ఇతర విషయాల మీద మనకి చికాకు వచ్చేసింది. అప్పుడు ఇవి ఇంకా నాకొద్దు, నేను భగవంతుణ్ణి పట్టుకుంటాను అని పట్టుకున్నావు. టీవీ చూసి 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 విసుగొచ్చేసింది, ఛానల్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా నీకు ఇవాళ టీవీ చూస్తే బద్దలు కొట్టేయాలన్నంత కోపం వస్తాను. అప్పుడు శ్రీపతి స్తుతిమాల తీసావు నువ్వు, హాయిగా నేను ఒకసారి కణిన శ్రీతాంబు చదువుకుంటాను అని అన్నావు. అంటే ఇది కూడా నీకు ప్రేమ కలగడమే. అలాగే మనకు భగవంతుడి పట్ల ప్రేమ ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇతర విషయాలు ఆనందాన్ని కలిగించేవి కాదు అని అనుకుని భగవంతుడి ద్వారా నీకు కావలసిన దానిని పొందాలి అని అనుకున్నప్పుడు నువ్వు భగవంతుడి పట్ల ప్రేమని కలిగిన వాడువు అవుతావు. అంటే భగవంతుడి ద్వారా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించినప్పుడు భగవద్భక్తి కలుగుతుంది, అంతే కదా. దేవుడా 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 అని ఎప్పుడు దండాలు పెట్టుకుంటా అంటే మన పని కావాలి కాబట్టి దేవుడు గుర్తొస్తూ ఉంటాడు మనకి. అంటే దైవభక్తికి కారణం ఏమవుతుంది అంటే, దేవుడిచ్చేటటువంటి ప్రయోజనాల మీద ప్రేమ అని అనుకుందాం. ఇది ఇతర ప్రయోజనాలని కోరితే భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. నిజంగా ఇతరాలు ఏవి కోరకుండా భగవంతుడు సంతోషంగా ఉంటే చాలు, భగవంతుడు సంతోషిస్తే చాలు అనే ఆలోచన కలిగితే అప్పుడు నీకెవరు ప్రేమ కలిగిన వారు అవుతారు అంటే, భాగవతుల పట్లకి వెళతావు నువ్వు. ఎంచేత అంటే, రాజుగారికి ఆనందం కలగాలి అంటే రాజకుమారుణ్ణి నువ్వు పొగడాలి, రాజకుమారుణ్ణి నువ్వు ఆదరిస్తే రాజుగారికి ఆటోమేటిక్ గా ఆనందం కలుగుతుంది. నాకు భగవంతుడు ఇచ్చేవి ఏమీ వద్దు, భగవంతుడు ఆనందంగా ఉంటే చాలు, భగవంతుడి ముఖంలో నేను ఆనందాన్ని చూడాలి అని అనుకుంటే అప్పుడు నువ్వు భాగవతులని పట్టాలి. ఎంచేత జ్ఞానులంటే నా ఆత్మ అని ఆయన చెప్పుకున్నాడు, నా ప్రాణం పాండవులు అని చెప్పుకున్నాడు. పాండవులను బాధ పెట్టారు కనుకే కౌరవుల మీద ఆయనకి కోపం వచ్చింది, సీతమ్మని బాధ పెట్టాడు కనుకే రావణుడి మీద ఆయనకి కోపం వచ్చింది. అంచేత భగవంతుడి విషయంలో ప్రేమ కలిగిన వారిని మనం కనుక ఆశ్రయిస్తే ఆనందం ఎవరికి కలుగుతుంది అంటే భగవంతుడికి కలుగుతుంది. కాబట్టి అడైందవర్హట్కెల్లాం అంబన్, మధుర కవులు ఆళ్వార్లు అలాంటి భాగవత సమాశ్రయణం చేశారు భగవంతుడికి ఆనందం కలగడం కోసం. భగవంతుడి సత్తని పట్టారు ఆళ్వార్లు. మరి మధుర కవులు కూడా అలాగే భాగవత భక్తి కలిగి ఉండొచ్చు కదా, ఆచార్యులను ఎందుకు పట్టుకున్నారు అనంటే, భాగవతులకైనా భగవంతుడికైనా సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే, వీడి గురువు ఉన్నాడురా, వీడి గురువును పట్టాడురా అనంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది అనమాట. ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్తున్నారు కాబట్టి, ఆచార్యవంతుడు అయితే భగవంతుడికి ఆనందమే, భాగవతులకి ఆనందమే. ఆ ఇద్దరికీ ఆనందం కలిగించటం కోసం మధుర కవులు ఆచార్యుల యొక్క శ్రీపాదములయందే ప్రేమని కలిగి ఉన్నారు అని ఆయన అలాంటి తెన్కురుహూర్ నగర్ నంబికు అన్బనాయ్, అలాంటి వైభవం కలిగినటువంటి కురుహూర్ నగర్ నంబికి వీరు అన్బన్. అన్బన్ అంటే ఇంకా ప్రీతి అన్నమాట, ప్రీతికి పాత్రుడైన వాడు అని అనుకున్నాం అనుకోండి, ఇంకా అదొక్కటే చూస్తాం, మిగిలినవేవి వద్దు అని అనుకుంటాం అన్నమాట. మనం ప్రేమించాలనుకున్నప్పుడు అన్ని సమానమే, మనకి ఎవరి మీదైనా ప్రేమ కలిగినప్పుడు అది తప్ప మరొకటి ఏది కనపడకుండా ఉండే స్థితిలో ఆచార్యులని ఆశ్రయించినటువంటి వారు మధుర కవులు అని చెప్తూ, ఆ ముగ్గురికి ఉండేటటువంటి ఒకటి ప్రథమ పర్వనిష్ట, ఒకటి మధ్యమ పర్వనిష్ట, మరొకటి చరమ పర్వనిష్ట అని చెప్తూ, అలాంటి ఆచార్యులని ఆశ్రయించినటువంటి మహానుభావులు తెన్ కురుగూర్ నగర్ నంబి. ఇక్కడ నంబి అనడంలో పూర్ణత అని కదా, మనం ప్రతి చోట నంబి అన్నదానికి ఏదో ఒక అర్థం ఉంది అని చెప్పుకుంటున్నాం కదా విశేషంగా. ఇక్కడ నంబి అంటే ఏది అంటే, అవునండి భాగవతులని ఆశ్రయించారు, కరెక్టే. ఎంత ఎంత ఎంతవరకు వెళ్ళారు అనంటే, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళారు అని చెప్తున్నారు. అంటే భాగవత సమాశ్రయణం కూడా ఎక్కడ ఆగిపోవాలి అంటే, డైరెక్ట్ గా భాగవతోత్తములను పట్టడం కాదు, వారికి భక్తులు వారికి భక్తులు వారికి భక్తులు వారికి భక్తులు అంటే త్వద్భృత్య భృత్య పరిచారక అన్నట్లుగా ఆళ్వార్లు ఏం చెప్పారు, అడియార్ అడియార్
తమ్మడియార్ అడియార్ అడియార్ కడియార్ ఎమ్మడియార్ అంటూ 7 వరకు వచ్చారు. అంటే ఏ లెవెల్ కి చివరి హద్దు ఏదైతే ఇంకంతకంటే వెళ్ళలేని స్థితి ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు భాగవత నిష్ట చెప్పినటువంటి వారు కాబట్టి అడైందవరహట్కు ఎల్లాం అంబన్. అలా భాగవత్ సంబంధం కలిగిన వారిలో ఏది మనం తేడాని చూడకూడదు అంటూ మనకు వ్యాఖ్యానంలో అష్టవిధ భక్తుల గురించినటువంటి ఒక రిఫరెన్స్ ఇస్తారు. చివరిలో చెప్తున్నాను, ఇది పూర్తి అయిపోయిన తర్వాత నోట్ చేసి పెట్టుకోండి. భక్తి నవవిధ భక్తులు, ఇది ప్రహ్లాదుడు చెప్పాడు మనకి, ఇది స్పష్టం. శ్రవణం కీర్తనం అనేటటువంటిది ఇది ఎక్కువ ప్రసిద్ధంగా భక్తి నవవిధములు అని మనం వింటూ ఉంటాం. అలా కాకుండా భక్తి 8 రకములు అని సాక్షాత్తుగా భగవంతుడే చెప్పినటువంటి ఒక పౌరాణికమైనటువంటి సూక్తిని మనకిక్కడ వివరణ చేశారు. శ్లోకాలు ఉన్నాయి, శ్లోకము ఉంది, అలాగే దాని వివరణము ఉంది. ఇది నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయినది. ఇది కాకుండా భక్తికి 11 భూమికలు ఉంటాయి అని నారదుని యొక్క భక్తి సూత్రాలలో నారదుని యొక్క నిర్ణయం అన్నమాట. 11 భూమికలు అంటే ఇప్పుడు 8 రకముల భక్తి, 9 విధముల భక్తి, 11 భూమికలు కలిగినటువంటి భక్తి అని 3 రకాలైనటువంటి భక్తి పద్ధతులు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి నారదుడు, ఒకటి ప్రహ్లాదుడు, ఒకటి సాక్షాత్తుగా పరమాత్మే పౌరగరుడు అనుకుంటాను. దాని ఇది కూడా మనం చూసి చెప్పుకుందాము. అందులో భక్తి అష్టవిధా ఏష అని స్పష్టంగా చెప్తాడు ఆయన. ఎందులోనైనా సరే భాగవత భక్తిని గురించే చెప్తున్నారు. మద్భక్త జన వాత్సల్యం అంటూ ప్రారంభమవుతుంది మొదటి భక్తి భూమిక మనకు అందులో. అలాగే నారదుడి విషయంలో 11 భక్తి భూమికలని చెప్పిన ప్రథమం మహతాం సేవ అంటూ ప్రారంభం చేస్తారు. అంచేత ఏదైనా భాగవతులని ఆశ్రయించటం అని ఉంటుంది. దాంట్లో పూర్తి ఎక్కడ అంటే చివరి హద్దు వరకు వెళ్ళినప్పుడు. అందుకే తెన్ కురుగూర్ నగర్ నంబిఘ్ను అన్బనాయ్, నేను అలాంటి స్వామికి అన్బనాయ్, అలాంటి ఆచార్యుల విషయంలో పూర్తిగా ప్రేమ కలిగిన వాడిని అయి ఉంటున్నాను. అంటే ఎంత ప్రేమ అంటే ఆచార్యులకి భగవంతుని విషయంలో ఎంత ప్రేమ ఉందో అంతకు మించినటువంటి ప్రేమని కలిగి ఉంటున్నారు. ఆ ప్రేమతోటే మధుర కవి సొన్నసొల్ అంటున్నారు. ఎక్కడైనా బా ఎంత బాగా చెప్పాను తెలుసా అని మధుర కవులే చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకోవచ్చండి ఎక్కడైనా. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, మీరు అనాలి అమ్మగారు చాలా బాగా చెప్పారండి అని. అమ్మగారు ఎంత బాగా చెప్పారు తెలుసా అని మీరు అనాలి. అలా కాకుండా పాఠ్యాంశాన్ని మొదలు పెడుతూనే అయిపోయిన తర్వాత ఇవాళ నేను ఎంత బాగా చెప్పాను చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత వివరంగా చెప్పానో చూడండి, అసలు నాలా ఎవరైనా చెప్పగలరా అని అంటున్నాను అనుకోండి, అప్పుడు కొంచెం పిచ్చి పట్టినట్టు చూస్తారు కదా ఎవరైనా సరే. మనం చేసిన దానిని మనం పొగుడుకోవడం అనేది అసలు ఉండదు. అంటే సంస్కారం ఉన్న వాళ్ళల్లో ఉండదు. మరి మధుర కవుల లాంటి వాళ్ళు అలాంటి సంస్కారవంతులే కదా. అలా మధుర కవి సొల్ అని అనకుండా మధుర కవి సొన్న సొల్ అనడం ఎందుకు, మళ్ళీ సొన్న ఎందుకు, సొల్ అంటేనే చెప్పిన మాట అని కదా. సొన్న సొల్ అనడంలో మధుర కవి తనని తానే చెప్పుకుంటున్నారు. అబ్బా నేను ఇంత బాగా చెప్తానని నాకు కూడా తెలియదండి అన్నట్లుగా చెప్తున్నారు. ఎంచేత అంటే ఆ మధుర కవులకి తాను చెప్పేనన్న ఆలోచనే రావటం లేదు. ఆ చెప్పించింది భగవంతుడు ఆ ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి ప్రీతి చెప్పించింది అని అనుకుంటున్నారు ఆయన. ఎలా ఉంది మధుర కవుల పరిస్థితి అంటే ప్రేక్షకులలో లేదా శ్రోతలలో తాను కూడా ఒకరు అన్నట్టుగా అనుకుంటున్నారనమాట. కాణ వంద సోజర్ పోలే అని ఒక ప్రయోగం ఉంటుంది మనకి వ్యాఖ్యానంలో. ఇలాంటివన్నీ మనకి అర్థం కాదు. ఇదివరకు నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారట. అలా నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటే చూడడానికి ఆ ఊరికి పరిపాలకులు, ఆ రాజ్యానికి పరిపాలకులు అయినటువంటి వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉండేవారట. అలా చూస్తున్న వాళ్ళకి ప్రదర్శిస్తున్న వాళ్ళ యొక్క ఆ నటన ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉండేది. అంటే చూస్తున్న వాళ్ళు వేరు, చేస్తున్న వాళ్ళు వేరుగా ఉంటూ ఉండేవారు. కానీ మధుర కవులు ఇప్పుడు ప్రబంధాన్ని చెప్పింది తానే, ప్రబంధాన్ని వింటున్న వాళ్ళలో తానొకరుగా మారిపోతున్నారనమాట. కారణం ఏమిటి అంటే అది ప్రీతి వల్ల కలిగిన ప్రీతి నా చేత చెప్పించింది, నేను చెప్పలేదు. సో చెప్పినది ప్రీతి,
నేను కాదు అని అనుకుంటున్నారు. అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్ అనడంలో ఓ మంచి సందేశం ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం ఏ పనైనా మైమరచి చేసామనుకోండి, పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. తర్వాత తెలివి వచ్చిన తర్వాత నేనైనా చెప్పాను అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అవునా కదా? ఒక్కసారి ఏదైనా పర్ఫెక్ట్ గా మనం ఒక టాస్క్ చేసాం అనుకోండి, మనమే అనుకోండి, మనం ఎన్నెన్నో అనుకున్నాం, చెప్పడం స్టార్ట్ చేశాం, కానీ చేశాక మన ఒంటి మీద తెలియలేదు. మనకి ఫస్ట్ టైం అయితే అసలే తెలివి ఉండదు, చాలా టెన్షన్ గా ఉంటుంది. అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ రికార్డింగ్ మీరే విన్నారనుకోండి, అబ్బా ఇంత బాగా చెప్పానే, ఎంత కరెక్ట్ గా చెప్పాను, ఈ శ్లోకం కరెక్ట్ గా చదివేనే అని మనది మనకే అనిపిస్తుంది. కానీ అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నేను చెప్పానని కాదు, ఏమిటో ఆచార్య అనుగ్రహం అలా వచ్చింది అంతే అని అనుకుంటారు కదా. అలా అనుకుంటున్నారనమాట ఇప్పుడు మధుర కవులు. అంతేకాదు, ఏదైనా ఇష్టంగా చేసామనుకోండి, అందులో మన ప్రయత్నం కనిపించదు, నోరు మనది, కానీ లోపల ఉండేటటువంటి ప్రేమ మన చేత అలా చేయిస్తూ ఉంటుంది. మనోవ్యాపారం ప్రేమతో చెయ్యడం, వాగ్ వ్యాపారం నోటితో చెప్పడం అన్నమాట. ఏ పనైనా అలాగే చెయ్యండి, చాలా అద్భుతంగా మనకి పరిణామాన్ని పొందుతుంది. అందుకనే మధుర కవి, నా పేరు సార్థకమైంది అని అనుకుంటున్నారు. ఇలాగే గురువు గారు ఆయన కూడా చెప్పుకోడా, ఇన్ కవి అని ఆళ్వార్లు కూడా తమ కవిత్వాన్ని తామే అలాగా చెప్పుకుంటారు. అన్బనాయ్ మధుర కవి సొన్రా సొల్, తాను ఒక శ్రోతగా తన మాటలే తనకి ఇంత అందంగా ఉన్నాయి అనిపించేటట్లుగా ఆళ్వార్లు అనుగ్రహం చేత చెప్పినటువంటి మాటలు అని అంటారు. దీనికే మనం తిరువాయుమడి పాసురం చదువుకోబోతున్నాము. నా చేత తనను పాడించుకుంటున్నాడు, తానే పాడుకున్నాడు, కానీ నేను పాడాను అని చెప్తున్నారు. నేను పాడానని చెప్పడం దేనికి అంటే, తనొచ్చి ముందు నాకు సంత చెప్పాడు, ఆ సంత చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ అంటే నేను చెప్పినట్టుగా లోకానికి చాటి చెప్పాడు అని అంటారు ఆళ్వార్లు. అలాగే ఇక్కడ మధుర కవులు కూడా తమ చేత పాడించింది ఆచార్యుల పట్ల ఉండేటటువంటి ప్రేమ అని చెప్తూ, అంబనాయ్ మధుర కవి సొన్న సొల్ నంబువార్. నంబువార్ ఈ పదం నంబినేన్ అనే పాసురం దగ్గర మనం గుర్తుంచుకోవాలి. నంబినేన్ అక్కడ నంబుహై అంటే ఆశపడడం, కోరుకోవడం, అవాంఛించటం అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ నంబువార్, అలా దీనిని ఇష్టంగా కోరుకునేటటువంటి వారు అని అర్థం. దీని పట్ల ఆదరం కలిగినటువంటి వారు ఉండేటటువంటి పది స్థానము వైగుంధం కాణ్మినే, వైకుంఠమే సుమండి అని అంటున్నారు. ఎలాగైతే ఆళ్వార్ల ఫలశ్రులలో ఊరంతా వైకుంఠమే అవుతుంది అని చెప్తారో, అలాగా వైకుంఠమే స్థానంగా కలిగిన వారు అవుతారు అని ఫలాన్ని చెప్తున్నారు. ప్రబంధ అధ్యయన ఫలాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఆళ్వార్ల పట్ల నిష్ట కలిగిన, చర్మపర్వ నిష్ట కలిగినటువంటి మధుర కవులు అలా ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసిన వారికి స్థానం తిరుక్కురుగూర్ అని చెప్పారు. ఆళ్వార్లు అవతరించినటువంటి స్థానమే వాళ్ళ నిత్య నివాస స్థానం అవుతుంది అని చెప్పకుండా మళ్ళీ ఆ భగవంతుడు ఉండేటటువంటి చోటు వైకుంఠం అని చెప్తారు ఎందుకు అని ఒక సందేహం కలుగుతుంది. అవునా కాదా? మళ్ళీ ఆ వైకుంఠం భగవంతుడు వద్దన్నారు, ఆచార్యుడే కావాలన్నారు. ఇది అధ్యయనం చేస్తే హాయిగా మీరుండే చోటు తిరుక్కురుగూరే అని చెప్పాలి కదా. అలా ఎందుకు చెప్పలేదు అంటే, ఎంత అందంగా వ్యాఖ్యాతలు చెప్తున్నారు అని అంటే చెప్దురు. కానీ ఇక్కడ తిరుక్కురుగూరులో ఇద్దరి పరిపాలన సాగుతోందండి, కూటమి ప్రభుత్వం చెలుగుతోంది. ఇక్కడ ఒక పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు, అందుకని వీళ్ళు వాళ్ళు ఒడంబడికలు చేసుకుని ఏదో ఆర్డర్స్ పాస్ అవుతున్నాయి, రాజ్య పరిపాలన చెల్లుతోంది. అక్కడ ఆదినాథుడిది ఆజ్ఞ చెల్లుతుంది, కురుగూరు నంబిది ఆజ్ఞ చెల్లుతుంది. ఇద్దరిది ఆజ్ఞ చెల్లేటటువంటి చోటు ఇది. కానీ వైకుంఠం అలా కాదు అంటే అక్కడ కేవలం పరమాత్మ ఆజ్ఞ చెల్లుతుంది కదండి అని మనకు అనిపిస్తుంది. అదే మరి మీకు తెలియదు, అందుకే జాగ్రత్తగా వినండి. వైకుంఠంలో ఎవరి రాజ్యం చెల్లుతుంది అంటే భక్తుల రాజ్యమే చెల్లుతుంది, భక్తుల మాటే చెల్లుతుంది. వైకుంఠాన్ని ఏమని చెప్పారు నమ్మాళ్ళవార్లు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వానవర్నాట్టయం నీ కండుగొల్ అంటారు. ఇది మీదర్రా, మీరు చూసుకోండి అని నాకు చూపించాడు అని మనం అనుకుంటున్నాం కదా. వానవర్నాడు అది అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు సెలవులు వచ్చాయి,
అంటే మనకు అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఇల్లుంది, ఇంట్లో ఎవరి ఆజ్ఞ చెల్లుతుంది అంటే తల్లిదండ్రుల ఆజ్ఞ చెల్లుతుంది. పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి. అదే దసరా సెలవులు వచ్చాయి కదా, ఇవాళ నుంచో ఎప్పటి నుంచో ఇచ్చిస్తుంటారు బహుశాను. ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎవరి మాట చెల్లుతుంది అంటే వాళ్ళదేనండి, వాళ్ళ రాజ్యం. ఇంకా ఈ ఈ సెలవులన్నాళ్ళు ఇంకా వాళ్ళదే రాజ్యం అంటాం కదా. వాళ్ళదే రాజ్యం అంటే ఇంకా వాళ్ళని అడ్డేవారు ఉండరు, వాళ్ళ ఆనందాన్ని ఎవరు కాదనేటటువంటి వాళ్ళు ఉండరు కదా. ఇది వాళ్ళ రాజ్యం చెల్లడము అంటే. అంచేత పూర్తిగా విముక్తులం అయిపోయి అక్కడికి సెలవుల్లో హాయిగా వెళ్ళిపోయి, సెలవులంటే మళ్ళీ తిరిగి వస్తావేమో అని భయం, కానీ అక్కడ ముక్తికై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ నిత్య సూరులకి ఇష్టమైనట్లుగా, ముక్తులకి ఇష్టమైనట్లుగా నడుచుకుంటాడట ఆయన. అక్కడ ఆర్డర్ వేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చెల్లుతుంది, వాళ్లే వెలుగుతూ ఉంటారు. ఒక వెలుగు వెలగడం అంటారు చూసారా, అలాగా ఆ త్రివృత్తంలో పాసరం చదువుకుంటాం, తర్వాత చెప్తాను, వివరణ చేస్తాను. అది నిత్యసూరుల రాజ్యం అని అంటారు. వాళ్ళు ఉండేటటువంటి స్థలం. అక్కడ పరమాత్మ ఏం బెత్తం పెట్టుకొని తిరగక్కర్లేదు. అక్కడ విశ్వక్సేనుల వారు బెత్తం పట్టుకొని జాగ్రత్త, ఇష్టం వచ్చినట్టు తిరగకు, కూర్చో అంటే కూర్చోవాల్సిందేంట, తిరుగు అంటే తిరగాల్సిందేంట. మనం వైకుంఠ గద్యం చెప్పుకున్నప్పుడు కూడా ఈ సన్నివేశాలను అనుసంధానం చేసుకున్నాం. అందుకని హాయిగా భక్తుల రాజ్యమైనటువంటి వానవర్నాడు మనది అవుతుంది అని వైకుంఠం అని అంటున్నారు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు పెరియవాచాంబిళ్ళే మొదలైనటువంటి వారు. అలా కాకుండా నంబి తిరువళిది వళనాడు దాసర్ అనేటటువంటి మరొక మహానుభావులు ఉంటున్నారట. వారిక్కడ అర్థం ఎలా చెప్పేవారట అనంటే ఏం అక్కర్లేదండి. శరణాగతి గద్యంలో రామానుజుల వారి అనుసంధానం కూడా ఒకసారి చూద్దాం మనం. అత్రైవ శ్రీరంగే సుఖమాస్వా అన్నారు పెరుమాళ్ళు భగవద్ రామానుజుల వారిని. నా అనుగ్రహం వచ్చే వరకు శ్రీరంగంలో హాయిగా ఇక్కడే సుఖంగా ఉండు అని అన్నారు. అంటే మనం కూడా అందరం శ్రీరంగం చేరిపోవాలా అండి అని డౌట్ అక్కర్లేదు. అత్రైవ శ్రీరంగే అని ఎందుకన్నారు? రామానుజుల వారు శ్రీరంగంలో ఉండి ప్రార్థన చేశారు కనుక శ్రీరంగం అని అన్నారు. మనం మన ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే నువ్వు ఉన్న చోటే ఉండి హాయిగా ఎదురు చూస్తూ ఉండు అని అన్నారు అని. అక్కడ శ్రీరంగం అంటే అర్థం ఏమిటి? ఎవరు ఎక్కడ ఉంటే అక్కడే అనేది అర్థంగా చెప్తారు. అలాగే మంబువార్పది వైకుంఠం అంటే ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసే వారి స్థానమే వైకుంఠం. వాళ్ళు మళ్ళీ వేరే వైకుంఠానికి వెళ్ళక్కర్లేదు, అదే వైకుంఠం అయిపోతుంది అని చెప్తారనమాట. అంటే వేరే వైకుంఠం అని అక్కర్లేదు, అదే వైకుంఠం అంతటి పవిత్రమైన, వైకుంఠం అంతటి ఆనందదాయకమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థలం అవుతుంది. నంబువార్పది వైకుంఠం అనడంలో వారు ఏదో వైకుంఠానికి వెళతారని కాదు, వారున్న చోటే వైకుంఠం అన్నట్లుగా ఆనందాన్ని కలిగించేది అవుతుంది అని, ఇంకా దుఃఖాన్ని లేకుండా చేసేది అవుతుంది అని వారు అర్థాన్ని చెప్పేవారు అని అంటారు. ఇంకా వెళుతాం, మనకి ఎంత మంచిగా కనెక్ట్ అయిందో నాకు చాలా సరదాగా అనిపిస్తుంది. కొన్ని కాకతాళీయంగా జరిగిన ఇప్పుడు ఇలాగా వழுది వళనాడు దాసులు ఇలా చెప్పారు కదా, ఇక్కడ ఇంకొక ఐతిహ్యాన్ని చెప్తున్నారు మనకి. నంజీయర్వారు అనేవారని నంబిళ్ళయ్య వారు చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఏమిటి? భట్టర్ వారు, నంజీయర్ వారు, నంబిళ్ళయ్య వారు ఒకరికి ఒకరు శిష్యులుగా వచ్చారనమాట. ఇప్పుడు నంబిళ్ళయ్య వారు తమ గురువు గారి మాటని తలుచుకుంటున్నారు. ఆ మాట నంజీయర్ వారు తమ గురువు గారైనటువంటి భట్టర్ వారి గురించి చెప్పినటువంటి మాట అని చెప్తారు మాట. నంజీయర్ వారు ఇలా చెప్పేవారు అని నంజీయర్ వారి శిష్యులు ఒక ఆయన చెప్తూ ఉండేవారట. ఏమిటా మాట అంటే, కూరత్తాళ్వాన్ కుమారుడు ఈ లోకంలో ఉదయించిన తర్వాత ఈ సిద్ధాంతాన్ని వారు చక్కగా నిర్వహిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఏమండి ఆ అడ్డుగోడ తొలగిపోయిందండి అనేవారట. దేనికి అడ్డుగోడ అంటే వైకుంఠానికి అలాగే శ్రీరంగానికి మధ్యన ఒక అడ్డుగోడ ఉంది. నిత్య విభూతికి లీలా విభూతికి మధ్యన ఉండేటటువంటి అడ్డుగోడ అది తల్లి, దాన్ని తన్నేశారు, ఆ అడ్డుగోడ తీసేశారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? నిత్య విభూతి లీలా విభూతి అని రెండు లేకుండా అంతా నిత్య విభూతే అయిపోయింది. శ్రీరంగానికి వైకుంఠానికి తేడా లేకుండా అయిపోయింది అని ఆ భట్టర్ వారు ఆ అడ్డుగోడని తొలగించారు అని
పెట్టి అనేటటువంటి నంజీయర్ వారి శిష్యులు అంటూ ఉండేవారట. ఆ మాటని నంజీయర్ వారు చెప్పగా వారి శిష్యులైనటువంటి నంబిళ్ళయ్య వారు వినేవారు. అంటే తంబువార్పది వైగుండం అని అన్నారంటే వైకుంఠం ఎలా అవుతుందండి, వైకుంఠం వేరండి, భూలోకం వేరండి అని మనం వాదిస్తాం కదా. మనకి తెలివితేటలు ఎక్కువ కదా, చాలా అతి తెలివితోటి మనం చిన్న చిన్న పాయింట్స్ కూడా లాగి చెప్తున్నాం కదా. దానికి ఇంకొక రకమైనటువంటి ఐతిహ్యాన్ని చెప్తున్నారు. అవుతుంది ఎలాగా, మహానుభావులు అలాంటి తేడా లేకుండా చేస్తారు. నిజానికి భగవద్ రామానుజుల కాలంలోనూ ఉపద్రవాలు చాలా ఉన్నాయి. తర్వాత కూడా పిళ్ళలోకాచార్య స్వామి వారి కాలంలో కూడా శ్రీరంగానికి ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు వచ్చాయి. కానీ మధ్యలో నా భట్టరు, నంజీయర్, నంబిళ్ళై వాళ్ళ కాలాన్ని ఒకసారి చూసుకోండి. నంబిళ్ళయ్య వారు అంత అద్భుతంగా భగవద్ విషయ కాలక్షేపాన్ని కొనసాగించారు అంటే శ్రీరంగంలో ఆనాడు ఇలాంటి దండయాత్రలు కానీ ఉపద్రవాలు కానీ ఉంటే అంత అందంగా ఆ కాలక్షేప గోష్ఠి నిర్వహింపబడి ఉండేదే కాదు కదా. అంచేత ఆ రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయి అని అర్థం. అంటే భట్టరు వారు శ్రీరంగానికి వైకుంఠానికి తేడా లేకుండా ఆ అడ్డుగోడని కూల్చేశారు అంటే అంత అద్భుతంగా ఈ సిద్ధాంత ప్రచారం జరిగింది. సాక్షాత్తుగా వైకుంఠంగానే అయిపోయింది ఈ లీలా విభూతి అంతా అని చెప్పేవారట. అందుకని నంబువార్పది వైకుంఠం కాణ్మిన్ అంటున్నారు. ఇందులో ఈ దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేస్తే నిత్యసూరులే పిలిచి రండి రండి, మీకు ఇక్కడ స్థానం ఉంది, ఇదిగో మీ చోటు, హాయిగా ఇక్కడ మీరు ఉండవచ్చు అని వారే మనని ఆదరంగా స్వీకరిస్తారు అని నాయనార్ వ్యాఖ్యానాల్లో మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు. అలాంటి అత్యద్భుతమైనటువంటి ఆచార్య వైభవ ప్రతిపాదకమైనటువంటి ఒక మంచి ప్రబంధాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకున్నాం. అర్థానుసంధానాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ఈ చివరిలో భట్టరు వారు ఊసే వచ్చింది చూడండి, ఇది నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇవాళ మనం భట్టరు వారి ప్రబంధాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. కన్నినం సిరుత్తాం అయినాకే ఎందుకు మొదలు పెట్టుకుంటున్నామో తెలియదు, కానీ ఆ భట్టరు వారి వైభవాన్ని చెప్పి ముగిస్తారు. కావాలంటే ఇందులో చూడండి, అదే చివరి వాక్యం అవుతుంది వ్యాఖ్యానంలో. ఇప్పుడు మనం ఆ మహనీయులైనటువంటి భట్టరు వారు అందించినటువంటి ఈ స్తోత్రాన్ని, శ్రీరంగరాజస్తవాన్ని అనుసంధానం చేసుకుంటున్నాము అంటే భగవంతులు ఆచార్యులు ఇలా మనని అనుగ్రహిస్తున్నారు అని అనుకుంటున్నాం. ఇంతకంటే వేరే నిదర్శనాలు ఉండవు. చిన్న చిన్న నిదర్శనం, ఏదో బెల్లరిస్తే శుభశకునం అన్నట్లుగా పొంగిపోదా, ఏం పర్వాలేదు. మనకి భట్టరు ప్రసక్తిని వాళ్ళు వేరే తెచ్చుకోక్కర్లేదు. మనం ఈ రకంగానే భట్టరు వారు శ్రీరంగ వైభవాన్ని మనకి అందించినటువంటి వైనాన్ని తెలిపేటటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా మనసారా మంగళాశాసనం చేస్తూ ఈ పాసురాన్ని నేను అనుసంధానం చేస్తాను, మీరు వినండి. అందం తన్నై அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென் குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் நகர் நம்பிக்கு அன்பனாய் மதுர கவி சொன்ன சொல் நம்புவார்பதி வைகுந்தங் காண்மினே. మధుర కవి ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఎన్నో జన్మల సుకృత ఫలంగా మీలాంటి సజ్జనుల సాంగత్యంతో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని అర్థ విశేషాలతో అనుసంధానం చేసుకోగలిగినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలని తెలియచేస్తూ, ఇక మనం ప్రారంభం చేసుకోబోయేటటువంటి ప్రబంధ వైభవాన్ని కూడా అన్ని వివరాలు చెప్పను. ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళ చిత్తిరై కూడా, చిత్రా నక్షత్రం కనుక ఒకసారి మధుర కవుల శ్రీపాదాలని మాస తిరునక్షత్ర సందర్భంగా దాసోహ సమర్పణం చేసుకుంటూ మనం ఏ శ్లోకాలని ప్రార్థనా శ్లోకాలుగా అనుసంధానం చేసుకోవాలి అనే దాన్ని మాత్రమే ఇవాళ మనం చెప్పుకుందాం. రేపటి నుంచి యథావకాశం ఇంట్రడక్షన్ తోటి మనం అన్ని అనుసంధానం చేసుకుందాం. ఇవాళ మనం అంటే శ్రీరంగరాజస్తవం పూర్వ శతకాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. అనుగ్రహించినటువంటి వారు శ్రీపరాశర భట్టరులు, అందుకని వారి తనయన్ మనం అనుసంధానం చేసుకుంటాం. శ్రీపరాశర భట్టార్య అనేటటువంటి తనయన్. అలాగే అందులో ప్రతిపాద్యమైనటువంటి విషయం శ్రీరంగనాథుని యొక్క వైభవం. శ్రీరంగనాథుని యొక్క సన్నివేశాన్ని మన మనస్సులో నిలుపుకుంటూ నిత్యమో ఆ శ్రీరంగానికి మనం చేరుకోవాలి అంటే
మన ప్రార్థన కూడా ఆ శ్రీరంగ నగర సన్నివేశాన్ని మనకి తెలియచెప్పేది కావాలి. అందుకే ఒకటి తెలిసిన శ్లోకం, ఒకటి తెలియని శ్లోకం, రెండూ రోజు ప్రార్థనలో మనం పెట్టుకుందాం. తెలిసిన శ్లోకం అని అంటున్నాను, చాలా వరకు చదివి ఉంటారు అనేటటువంటి ఉద్దేశ్యంతో అది మనం శ్రీరంగనాథ స్తోత్రం అని ఒకటి ఉంది. అది కూడా భట్టర్ వారే మనకు అనుగ్రహించినటువంటి స్తోత్రం కనుక అందులో మొదటి శ్లోకం సప్త ప్రాకార మధ్యే అనేటటువంటి శ్లోకాన్ని నిత్యము మనం ధ్యాన శ్లోకంగా, ప్రార్థనా శ్లోకంగా అనుసంధానం చేసుకుందాము. ముందు భట్టర్ వారి తనయన్, తర్వాత రంగనాథుని యొక్క వైభవాన్ని తెలియచేసే సప్త ప్రాకార మధ్యే అనేటటువంటి ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. తర్వాత మనం అనుసంధానం చేస్తున్న స్తోత్రంలో ఒక్క శ్లోకమైనా మనకి కంఠస్థ వచ్చేయాలి అంటే రోజు చదువుకోవాలి. కాబట్టి ఆ స్వామి పాదములు మనకి మంగళమును కలిగించుగాక అని చెప్పేటటువంటి ఒక శ్లోకం పూర్వశతకంలోనే ఉంటుంది. 124వ శ్లోకం అది. బృందావన పండితం అనేటటువంటి శ్లోకం. దాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. తర్వాత మనం అమ్మవారితో ఉండేటటువంటి సమన్వయం, ఇది ద్వయమంత్ర ప్రతిపాదకంగా ఉంటుంది కాబట్టి అమ్మవారితో ఉండేటటువంటి సంబంధాన్ని తెలియచేస్తూ రంగనాథుణ్ణి ఆశ్రయించేటటువంటి శ్లోకం శ్రీరంగరాజస్తవంలోనే 8వ శ్లోకం ఉంది. వాటిని మనం ప్రార్థనా శ్లోకాలుగా అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇవాళ నేను చెప్పేస్తాను, కొంచెం లేట్ అయినా ఒక 10 నిమిషాలు మీరు ఉన్నా మనం వాటిని ఒకసారి నేను అంటాను, మీరు అందరూ కానీ. అలాగే చివరిలో మనం ఇంతకు ముందు చక్కగా అలవాటు చేసుకుని ఉన్నాము శ్రీరంగనాథ మంగళాశాసనం అని. ప్రతివాది భయంకరం అಣ್ಣన్ స్వామి వారే మనకి ఎలాగైతే వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం అనుగ్రహించారో రంగనాథుని విషయంలో కూడా అనుగ్రహించారు అని ఆ శ్రీరంగనాథ మంగళాశాసన శ్లోకాలు 10ని మనం శ్రీరంగ గద్యం చదువుకున్నప్పుడు అర్థంతో చెప్పుకున్నాం, తిరుప్పల్లి ఎడిచి చదివినప్పుడు అర్థంతో మనం వాటిని అనుసంధానం చేసిన వాళ్ళం. మీ దగ్గర కూడా ఉంటాయి, ఒకసారి చూస్తే తెలుస్తుంది, లేకపోతే మళ్ళీ దాన్ని మనం ఫార్వర్డ్ చేసుకుందాము. ఆ 10 శ్లోకాలు కూడా రోజు మనం చదువుతున్నాం. శ్రీరంగనాథుడికి నోరారా మంగళాశాసనం చేసుకుందాం. చిన్న చిన్న శ్లోకాలే రోజు చదివితే మనకు అలవాటైపోతాయి. ఎలాగ శ్రీరంగం వెళతాం కదా, గోష్ఠిగా రంగనాథుడికి మనం పుస్తకం అక్కర్లేకుండానే మంగళాశాసనం చెయ్యగలుగుతాము. అది చదువుతూ భట్టర్ వారి యొక్క వాజి తిరునామాలని అనుసంధానం చేసుకుంటాం చివరిలో. ఇది మనకి మొదటి ప్రార్థన, చివర మంగళాశాసన క్రమం అని తెలియచేస్తూ ఇప్పుడు ముందుగా నేను వాటిని చెప్తాను, మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దురు. శుభారంభం అయిపోతుంది. మిగిలిన విషయాలని రేపు మనం